US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం పరిశీలన అయితే చేసిన జరిగింది. అలాగే పోలవరం పరిశీలన పరిశీలించారు, అలాగే చంద్రబాబు నాయుడు ఏ అంశాలు ఇక్కడ పరిశీలించాడో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలవరం జనసేన ఎమ్మెల్యే ఎవరన్నా చిరు బాలరాజు గారు మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు పోలవరం విజిట్ జరిగింది. ఎక్కడ ఏ అంశాలు పరిశీలించడం జరిగింది, అక్కడ పోలవరంలో ఏ విధంగా ఉన్నాయంటారు మొత్తం నిర్మాణాలు? పోలవరం ప్రాజెక్టు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కళ ఇది. 2014లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు సుమారు 72% వర్క్ జరిగితే 2019 నుంచి 2023 వరకు కనీసం 5% కూడా వర్క్ జరగలేదు. దీనిపై సమగ్ర విచారణ ఈరోజు ప్రతి వర్క్ దగ్గరికి ఆయన వెళ్ళి పరిశీలించి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. చాలా దారుణమైన విషయాలు బయటపడడం జరిగింది. ఏదైతే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఈ వర్క్ ఈ 5 ఏళ్లలో అయిపోవాలి, కానీ మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పట్టే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు తప్పకుండా ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏదైతే ఈరోజు ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు కానీ లేకపోతే ఈ పోలవరం ప్రాజెక్టు ఏదైతే పని పూర్తి అవ్వకోకుండా ఆగిపోయే పరిస్థితి, దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే పక్కదోవ పట్టింది, ఇవన్నీ కూడా ఈరోజు సమీక్షలో దీనిపై అవగాహన చేసుకోవడం జరిగింది. తప్పకుండా దీనిపై సమగ్ర విచారం జరిపి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం నిర్వాసితులను కానీ అలాగే ప్రాజెక్టుని కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు అయితే 4 years పడద్దని చెప్పారు, కానీ దీన్ని 2.5 years 3 yearsలోనే కంప్లీట్ చేయాలనేది ఆయన గోల్గా పెట్టుకున్నారు. తప్పకుండా ఆయన అనుకున్నటువంటి రీతిలో ఈ పోలవరం ప్రాజెక్టుని కానీ నిర్వాసిత సమస్య కానీ పూర్తి చేయడానికి ఆయన ముందడుగు. ఈరోజు మేము ఎవరు కూడా ప్రమాణ స్వీకారాలు చేయకోకుండానే ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే దీనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని తొలి అడుగుగా ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగిందండి. అంటే డయాఫ్రామ్ వల్ల ఏదైతే ఉందో పూర్తిగా ధ్వంసమైనట్టుగా పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే దానివల్ల ఎటువంటి ఇంకా బడ్జెట్ అవ్వే అవకాశం ఉందన్న? ఇది మళ్ళీ మొదటికి వచ్చిందండి. అది డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే ఆయన ఉన్నప్పుడు నిర్మించారో దాన్ని కొంతవరకు నిర్మించి దాన్ని మళ్ళీ ఏదైతే ఏజెన్సీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందంటే దానికి మళ్ళీ అక్కడ ఇసుక మొత్తం బయటకు వచ్చేసి మొత్తం అది పాడైపోయింది. మళ్ళీ దాన్ని పునర్నిర్మించాలి కనుక మళ్ళీ డబుల్ బడ్జెట్ అవుతుంది. దీనిపై కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి సారించి దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందండి. అంటే మీరు కూడా పోలవరం ఎమ్మెల్యేగా నగరం జరిగింది, జనసేన నుంచి కూడా కీలకంగా మీరు వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పుడు జనసేన ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అలాగే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కీలకంగా ఉన్నారు. ఎన్డీఏతో ఈ పోలవరం ప్రాజెక్టు గురించి కావచ్చు, మీరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండడంతో ఈ యొక్క పోలవరం కళ మీ హయాంలో పూర్తయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా. అందుకనే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలు జరుపుకోకుండానే ఈరోజు సమీక్ష ఇక్కడ విచారణకి అలాగే ఇక్కడ సమీక్షకు వచ్చారంటే దానిపై మీ ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. తొలి అడుగు ఇది విజయానికి, అలాగే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తొలి అడుగుగా మేము భావిస్తున్నామండి. అంటే గతంలో కూడా పోలవరం కోసం అయితే జిల్లాగా కావాలని ఏదో గతంలో మీరు డిమాండ్ కూడా పెట్టారు. దాని గురించి ఏమన్నా మీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా పెట్టడం జరుగుతుందా? అంటే తప్పకుండా అండి. అది జిల్లాగా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో కలెక్టరేట్లు కానీ లేకపోతే అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా డెవలప్మెంట్ అవుతారు అనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజల కోరిక మేరకు వారికి మేము కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. హామీని తప్పకుండా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇదేదైతే చట్టాలు ఏ విధంగా చేయాలనే ప్రకారంగా మేము కూడా ఆ చట్టాల ప్రకారం నడుచుకుంటామండి. అంటే పోలవరం సమస్య కాకుండా ఇంకా ఏ అంశాలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకి, మీరు ఏమేమి హామీలు ఇవ్వడం జరిగింది నియోజకవర్గం? అంటే మేము ఎన్నికల్లో మొట్టమొదటి హామీ రోడ్లు గురించి ఇవ్వడం జరిగిందండి. మేము వచ్చిన 3-4 నెలలకే రోడ్లు వేస్తామని ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చాము. అలాగే మంచినీటి వ్యవస్థ ఏదైతే సత్యసాయిబాబా నీటి వ్యవస్థ ఉందో ఇది ఉచితంగా 3 కాన్స్టిట్యున్సీలకి కొన్ని లక్షల మందికి నీరు వెళ్తుంది. దీన్ని వైసీపీ ప్రభుత్వంలో ఆపేశారు. వాళ్ళకి ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడి మేము జనసేన పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు దీన్ని ధర్నాలతో ప్రారంభించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది కనుక తప్పకుండా ఈ నీటిని ప్రతి ఒక్క గ్రామానికి అందించే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇల్లు లేనటువంటి లబ్ధిదారులకు ఇల్లు కల్పించడం కానీ, అలాగే పంచాయతీరాజ్ ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కేటాయించడం జరిగింది. అటవీ శాఖను కూడా కేటాయించడం జరిగింది. ఏదైతే ఈ అటవీ శాఖకు సంబంధించి కానీ పంచాయతీరాజ్ సంబంధించి కానీ పంచాయతీ డెవలప్మెంట్ కానీ తప్పకుండా
మా ఆధ్వర్యంలో కూటమి ఆధ్వర్యంలో మేము ఈ ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ఇప్పుడైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పర్యటన అయితే పోలవరం ముగించుకుని వెళ్ళారు. ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు విషయం కావచ్చు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అలాగే మొదటికి ఏదైనా రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రతిదీ కూడా మొదటికి వచ్చే విధంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ అయితే కనపడుతుందని చెప్పేశారు. అంటే ఏదేమైనా మొత్తం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి ఇప్పుడంతా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అలాగే పోలవరం కృషితో పాటు నియోజకవర్గం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పోలవరం ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారో చిర్రి బాలరాజు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా కెమెరా రాముతో ప్రకాష్, RTV పోలవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.